తులసి వాళ్ళ ఇంట్లోకి ఒక ఆవిడ ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అమ్మగారు అమ్మగారు అంటూ అరుస్తూ శోకాలు పెడుతూ వస్తూ ఉంటుంది. ఆవిడ ఏమైందని విశాలాక్షి అడుగుతూ ఉండగా, నా మొగుడు ఆ బెల్ట్ షాపుల్లోని మందు తాగి హాస్పిటల్లో పడ్డాడమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా, అయ్యో అని అనుకుంటూ విశాలాక్షి కొన్ని డబ్బులని ఆవిడకి ఇచ్చి పెద్ద ఆసుపత్రిలో చూపించమ్మా అని అంటుండగా, వద్దమ్మా నాకొద్దు, ఈ పాపిష్టి డబ్బులతో నేను నా మొగునికి ట్రీట్మెంట్ చేయించలేనమ్మా, ఈ పాపిష్టి డబ్బులు మాకొద్దు అని అంటూ ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ ఆ ఇంటి పని మనిషి. ఆ బెల్ట్ షాపుల విషయంలో బసవరాజుకి లంచం వాళ్ళు ఇవ్వడం చూసి మనసులో పెట్టుకుంటుంది ఆ పని మనిషి అదంతా. అందుకే ఇప్పుడు విశాలాక్షి డబ్బిస్తే డబ్బు తీసుకోలేదు. ఇక పక్కనున్న తులసి ఇలా అంటుంటుంది, అంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ డబ్బు మన ఇంట్లో ఉండడం మంచిది కాదత్తయ్య అని అనగానే ఆ బెల్ట్ షాపుల వాళ్ళని పిలిచి విశాలాక్షి బసవరాజుకి ఇచ్చిన డబ్బుల బ్రీఫ్ కేస్ని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తుంది. ఎందుకమ్మా డబ్బులు ఇలా రిటర్న్ ఇచ్చేస్తున్నారు అని తులసిని విశాలాక్షిని అడుగుతుండగా, మీరే ఉద్దేశంతో మాకు డబ్బులు ఇచ్చారో అది నెరవేరే ఛాన్స్ లేదండి, ఇక మీరు వెళ్ళండి అనడంతో ఇచ్చిన డబ్బులని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. దూరం నుండి కనిష్క ఇంకా బసవరాజు పెద్ద కోడలు ఇద్దరూ కలిసి అదంతా చూసి, మావయ్య మావయ్య అంటూ బసవరాజు రూమ్లోకి వెళ్ళి తులసి విశాలాక్షి చేసిన పని మొత్తం చెప్పగానే కోపంతో ఊగిపోతున్న బసవరాజు హాల్లోకి వచ్చి ఒక్కటి పీకుతాడు విశాలాక్షిని. అలా పడిపోతుంది విశాలాక్షి. అయినా వదలకుండా కొడుతూ ఉంటాడు. సిద్ధు అడ్డం వస్తాడు. తులసి అడ్డం వచ్చినా ఎవరు మాట్లాడకండి, ఇది మా భార్యాభర్తల మధ్యలో గొడవ అని అంటూ విశాలాక్షిని చూపిస్తూ వేడితో బెదిరిస్తూ, రేపటి నుండి ప్రచారం అంటూ నువ్వు ఇంటి బయట కాలు పెడితే నేను ఊరుకోను, నువ్వు ప్రచారానికి వెళ్ళడానికే వీల్లేదు అని తీర్మానం చేసేస్తాడు బసవరాజు. దాంతో తులసి, విశాలాక్షి, సిద్ధు ముగ్గురు షాక్ అయిపోతారు. ఇక ప్రచారానికి వెళ్ళదా ఆవిడ? ప్రచారానికి వెళ్ళకపోతే ఎలక్షన్స్లో ఎలా గెలుస్తుంది? ఇప్పుడు తులసి ప్లాన్ ఏంటో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.